హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 జూన్ 3వ తారీఖున మాసిక్ దుర్గాష్టమి వచ్చింది. అసలు దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? ఈ దుర్గాష్టమి విశిష్టత ఏంటి? అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. దుర్గాష్టమి కేవలం నవరాత్రులలోనే కాదు, ప్రతి నెల వస్తుంది. దానినే మనం మాసిక్ దుర్గాష్టమిగా పిలుచుకుంటున్నాము. పంచాంగం ప్రకారం మాసిక్ దుర్గాష్టమి ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టించారు. సృష్టించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భూమిపై చెడును వ్యాప్తి చేస్తున్న రాక్షసులను అంతం చేయడం. దుర్గాదేవి శక్తి, క్రోధానికి ప్రతిరూపం. భారతీయ హిందూ మతంలో దుర్గాదేవి అమ్మవారు చాలా శక్తివంతమైనది. అందుకే అమ్మవారికి అంకిత భావంతో ప్రతి నెల మాసిక్ దుర్గాష్టమి జరుపుకుంటాము. మాసిక్ దుర్గాష్టమి వ్రతం పూర్వ జీవితంలో చేసిన చెడు కర్మలను తొలగిపోవటానికి సహాయపడుతుంది. మాసిక్ దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగించడం. భక్తులు తమ జీవితాల్లో దైవిక రక్షణ, శ్రేయస్సు మరియు విజయం, శాంతి భద్రతల కోసం ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. మాస దుర్గాష్టమి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మాస దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారి యొక్క మహాగౌరి రూపానికి పూజలు చేస్తారు. దుర్గాదేవి అమ్మవారు రక్షణ మరియు చెడుపై విజయాన్ని సాధించే అత్యున్నతమైన మహాశక్తి. మాసిక్ దుర్గాష్టమి జరుపుకోవడం వలన భక్తులందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి జీవితంలోని అనుకున్నది సాధించాలని నమ్ముతారు. దుర్గామాత యొక్క 8 రూపాలను పూజిస్తారు. పూజా సమయంలో అమ్మవారికి ఖీర్ మరియు హల్వాను ప్రసాదంగా అందిస్తారు. హిందూ సంప్రదాయంలో దుర్గాష్టమి పూజ రోజున ఆడపిల్లలను పూజించే ఆచారం కూడా ఉంది. జీవితంలోని వివిధ అంశాలలో అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో విజయాన్ని సాధించడానికి అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల యొక్క నమ్మకం. ఈ రోజున దుర్గాదేవి చాలీసా, దుర్గాదేవి సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని కూడా చదవటం మంచిది. పురోహితులు అని చెబుతున్నారు. దుర్గాదేవి అమ్మవారు అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అసలు అమ్మవారి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి? హిందూ పురాణాల ప్రకారం దుర్గా అమ్మవారిది బ్రహ్మ, విష్ణు మరియు శివుని ఉమ్మడి దైవిక మంత్రాల సృష్టి. శాంతి భద్రతలను అమలు చేయడానికి దుర్గాదేవి అమ్మవారిని సృష్టించారు. అమ్మవారు తన 10 చేతులతో 10 రకాల ఆయుధాలతో అత్యంత శక్తివంతమైన, అందమైన దేవతగా మరియు సింహవాహనంగా అమ్మవారు అవతరించింది. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకసారి దేవతలను భయభ్రాంతులకు గురిచేస్తాడు. రాక్షసుడు ఇంద్రుడిని ఓడించినప్పుడు త్రిమూర్తులు దుర్గాదేవిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. మాస దుర్గాష్టమి రోజున పూజ చేయడం వలన కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం. దుష్ట శక్తులు, అడ్డంకులను తొలగి వ్యాపారంలో అన్నీ అభివృద్ధి చెందుతాయి. అందం, ఆరోగ్యం, జ్ఞాపకం పెరుగుతుంది. జీవితంలో అన్ని సమస్యలు తొలగి కొత్త పనులు, శుభారంభం మొదలవుతాయి. జీవితంలో దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తారు. జ్ఞానం, సత్యం మరియు ఆధ్యాత్మిక స్వీయ సాక్షాత్కారం వృద్ధి పెరుగుతుంది. అంతర్గత బలమైన కోరికలు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆశీస్సులు పొంది వారి జీవితంలో ఆనందం, మనశ్శాంతితో ఉంటారు. అన్ని రకాల ప్రతికూల శక్తులు, చెడు కళ్ళు చేతబడి మరియు హానికరమైనటువంటివి మన దగ్గరికి రాకుండా అమ్మవారు కాపాడుతారు. ఇకపోతే దుర్గాష్టమి తిథి గురించి శుభముహూర్తం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి జూన్ 2వ తేదీన రాత్రి 7:42 ప్రారంభమవుతుంది. జూన్ 3వ తేదీ రాత్రి 8:32 ముగిస్తుంది. ఉదయ తిథి ప్రకారం జూన్ 3వ తారీఖున దుర్గాష్టమి వ్రతం పాటిస్తారు.
ఈ శుభ సంయోగంలో దుర్గాష్టమి ఈ సంవత్సరం దుర్గా అష్టమి రోజున చాలా శుభ సంయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది ఈ రోజును మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. దుర్గాష్టమి రోజున శివవాస్తో పాటు వజ్రహర్షణ యోగాలు ఏర్పడుతున్నాయి. దుర్గాష్టమి రోజు ఉదయం స్నానం చేసి వ్రత సంకల్పం తీసుకొని ఎరుపు రంగు చునరిని పరుచుకొని దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టాపించి పంచోపచార విధానంతో దుర్గాదేవిని పూజించాలి. మాసిక దుర్గా అష్టమి వ్రతం ప్రాముఖ్యత. మాసిక దుర్గా అష్టమి రోజున వ్రతం పాటించడం చాలా ముఖ్యమైనది. ఈ రోజున భక్తులు ఒక పూట భోజనం చేస్తారు లేదా పలహారం తీసుకుంటారు. వ్రతం పాటించడం వల్ల మనస్సు ఏకాగ్రత, దుర్గాదేవి భక్తిలో మునిగిపోతారు. పూర్తి నియమము నిష్టలతో వ్రతం పూర్తి చేయడం వల్ల ప్రజల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు సంబంధం నెలకొల్పుతుంది. అందుకే ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున దుర్గాదేవి స్తుతిని పఠించటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వివాహం కాని కన్యలు ఈ రోజున వ్రతం ఆచరించి దుర్గాదేవిని పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయట. మీ దాంపత్యంలో సంబంధాలలో కూడా ఆనందాన్ని పొందుతారట. ఇదండి దుర్గాష్టమి రోజున పాటించవలసిన పూజా విధానం గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఓం మాత్రేయన నమః, ఓం మాత్రేయన నమః, ఓం మాత్రేయన నమః. అన్నట్టు మర్చిపోయానండి, ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా మా తిరుపతి గంగమ్మ తల్లి గుడిలో అయితే అలంకరణ అన్నమాట. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే చేస్తారండి. ఇదిగో చూసారా, అంతా కూడా డబ్బులతో అయితే చేశారనమాట. 10 రూపీస్ నోట్స్, అలాగే 20 రూపీస్ నోట్స్, అదేనండి 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల నోట్లతో చేశారనమాట. ఇంకా 50 రూపాయలు, 100 రూపాయల నోట్లతో కూడా చాలా బాగా అలంకరించారు కదా అమ్మవారిని. అయితే అటు ఇటు కూడా ఏనుగులను పెట్టి ఏనుగులతో కూడా చాలా అందంగా అలంకరించారు కదండి. చూస్తుంటే అందంగా ఉంది కదా అమ్మవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే మా తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తులకి దర్శనం అనేది ఇస్తుంది. అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఇక్కడైతే పైనంతా కూడా 500 నోట్లతో అలంకరించారు. కింద పక్కనంతా కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వాటితో చుట్టూ కూడా లోపల గర్భగుడి లోపలంతా కూడా ఇలా అలంకరించారు చూడండి. నేనైతే దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ చిన్నపాటి వీడియో అయితే పెట్టేశానమాట. చూడండి అమ్మవారు ఎంత కలగా దర్జాగా కూర్చొని ఉన్నారు. మీరు కూడా మా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి విన్నవించుకోండి. అమ్మవారు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. అందరూ బాగుండాలి కదండి. మా గంగమ్మ తల్లి ఎలా ఉందో చూసి మీకు నచ్చితే కానీ నచ్చుతుందండి, అందరికీ నచ్చుతుంది అమ్మవారి కదండి. ఒక లైక్ ఇచ్చుకోండి, మంచిగా అమ్మవారికి ఒక కామెంట్ పెట్టండి.